అమరావతి ప్రాంతంలో జర్నలిస్టులకి స్థలాలు అన్నటువంటిది అప్పట్లో తీసుకున్నటువంటి నిర్ణయం. వాస్తవంగా ఎక్రిడేషన్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చేటటువంటి ఒక సంప్రదాయం గతంలో చంద్రబాబు గారు వివిధ ప్రాంతాల్లో పెట్టుకొచ్చారు. కానీ ఆ మధ్యన దాన్ని ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఆ సొసైటీ ద్వారా అన్నటువంటి ఆలోచన చేశారు. సొసైటీ పెట్టారు, అందరం కూడా డబ్బులు కట్టాం, జీవో కూడా ఇచ్చారు జడ్జీలకి, అలాగే ఐఏఎస్లతో పాటు జర్నలిస్టులకు కూడా అన్నటువంటి. తర్వాత ఆ జీవో క్యాన్సిల్ చేసి ఉట్టి అంటే జీవో అట్లాగే ఉంది, ఒక్క జర్నలిస్టులదే ఎబియన్స్లో పడిపోయింది, రద్దు అయిపోయింది. అమరావతిలో తలకో 200-300 గజాలు అన్నటువంటి కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసలు జర్నలిస్టులని పట్టించుకోలేదు, అసలు ఎక్రిడేషన్స్ కూడా ఇబ్బంది పెట్టారు, ఏ ఒక్కరిని పట్టించుకోలేదు. చివరిలో లాస్ట్లో అందరికీ వివిధ జిల్లాల్లో ఇస్తామని ప్రకటించారు, అది జిల్లాలకు పంపించారు, జిల్లాల్లో అప్లై చేయమన్నారు, అప్లై చేస్తే ఎక్కడ కావాలో అప్లై చేయమన్నారు, అప్లై చేస్తే అది చేతికి ఇచ్చిన పాపాన పోల, జర్నలిస్టులు అట్లాగే ఉండిపోయారు. ఇప్పుడు బాబు గారు వచ్చారు కాబట్టి అమరావతిలో జర్నలిస్టులకి ఎక్రిడేషన్, స్టేట్ ఎక్రిడేషన్ ఉన్నటువంటి వాళ్ళకి స్థలాలు అన్నటువంటిది కనుక ఇవ్వగలిగితే, అలాగే లోకేష్ గారు చెప్పినట్టుగా యూట్యూబ్ నెట్వర్క్లకు కూడా ఎక్రిడేషన్స్ ఇస్తాం అన్నటువంటిది కూడా అమల్లోకి తీసుకొస్తే, ఇదిగో ఇన్ని లక్షల సబ్స్క్రైబర్లు ఉంటే ఇస్తాం, లేదా ఇంత వ్యూవర్షిప్ ఉంటే ఇస్తాం లాంటి ఆలోచన ఏదైనా చేస్తే బాగుంటుంది. జర్నలిస్టుల జీవితకాలం పేరు చెప్పుకుంటారు.